శ్రీ మహాగణాధిపతియే నమః. వేద సంస్కృతి చారిటబుల్ ట్రస్ట్ వారి భారతీయ విజ్ఞానం ఛానల్కు స్వాగతం. మనకు సెప్టెంబర్ 7వ తారీఖుని ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది రాహుగ్రస్త చంద్రగ్రహణం. రాహు పడుతున్నాడు. రాత్రి 9:53 నుండి 1:27 వరకు, అంటే 3:10 పాటు ఈ యొక్క గ్రహణం మనకి కనిపిస్తుంది. ఇలాంటి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు విశేషంగా వాటిని చాలా చాలా పుణ్య సముపార్జన కోసం ఇది చాలా చాలా విలువైనటువంటి సమయంగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ యొక్క చంద్రగ్రహణం పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశిలో పడుతున్నటువంటి కారణంగా కుంభరాశి వారు, మీనరాశి వారు, కర్కాటక రాశి వారు, వృశ్చిక రాశి వారికి ఈ యొక్క గ్రహణ దోషం ఉంటుంది కనుక ఈ కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో పడుతుంది కనుక పూర్వాభాద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రం వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా గ్రహణానంతరం తత్సంబంధమైనటువంటి దానాధికారులు కూడా చేసుకోవటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం పట్టిన దగ్గర నుంచి, అంటే 9:53 పడుతుంది కాబట్టి గ్రహణం పట్టిన తర్వాత పుణ్య సముపార్జన కోసం గ్రహణం పట్టిన తర్వాత పట్టు స్నానం చేసి గ్రహణం విడిచిపోయిన తర్వాత గ్రహణ దోష నివారణ కోసం, ఆ దోష నివారణ కోసం అని చెప్పి విడుపు స్నానం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా పుణ్యం కోసం పట్టు స్నానం, అశౌచం వచ్చినటువంటి కారణంగా విడుపు స్నానం చేయటం, ఈ మధ్యలో ఉన్నటువంటి కాలం అంతా కూడా పుణ్య సముపార్జన కోసం చాలా విశేషమైనటువంటి సమయం అన్నమాట. ఇది ఈ సమయంలో చేసేటటువంటి జపం కానీ అనుష్ఠానం కానీ ఒక్కసారి చేస్తే 1,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి మనకి వేదం చెప్తుంది. కనుక మీకు అంత పూర్వం ఏవేవైతే అనుష్ఠానాలు ఉన్నాయో, ఉపదేశం తీసుకున్నారో అవన్నీ కూడా ఈ టైంలోని అనుష్ఠానం చేసుకోవటం వల్ల చాలా శక్తి కలుగుతుంది. ఆ మంత్రానికి మీకు చాలా తొందరగా సిద్ధించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఉపనయనం అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గాయత్రి ఉపదేశం తీసుకున్నాను కనుక ఎవరికైతే మెల్లో జంజి ఉంటుందో, ఉపనయనం అవుతుందో వాళ్ళందరూ కూడా గాయత్రి ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి ఉపనయనం అయినటువంటి అందరూ కూడా తప్పనిసరిగా ఆ సమయంలో గాయత్రి జపం చేసి తీరాలి. దాంతోపాటు ఇంకేమైనా ఉంటే ఆ మంత్రాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఈ యొక్క సమయంలో ఎవరికి ఏవి అనుష్ఠానం లేకపోయినా కూడా కలియుగంలో ప్రత్యేకించి ఏవేవో రకరకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు మొదలైనటువంటివన్నీ చెప్పబడలేదు. కలియుగంలో ఎక్కువ పుణ్యఫలమైనటువంటిది నామ సంకీర్తనం. ఏదో ఒక భగవన్నామం మీరు ఒక్కసారి కనుక శ్రీరామ అంటే అది 1,000 సార్లు జపం చేసినటువంటి ఫలితం వస్తుంది. ఒక్కసారి నమశివాయ అంటే పంచాక్షరి చేస్తే 1,000 సార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఒక్కసారి ఓం నమో నారాయణాయ అంటే అష్టాక్షరి మంత్రం 1,000 సార్లు చేసినటువంటి, ఇలా ఏదో ఒక మంత్రం, ఒక లలితా సహస్రం చదువుకోండి, ఖాళీ అయితే అవకాశం కుదిరితే విష్ణు సహస్రం చదువుకోండి. ఇది అది అని ఏమీ లేదు. మీరు ఏది చేసుకున్నా కూడా, విద్యార్థులు అయితే హయగ్రీవ మంత్రం చదువుకోవచ్చు, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవచ్చు. ఎవరికి ఏది చేసుకున్నా కూడా అది 1,000 రెట్లలో ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసి మీకు ఎవరెవరికి ఏ ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో తత్సంబంధించినటువంటి మంత్రాలు అనేక ఉంటాయి. ఏదో ఒక అనుష్ఠానం చేయడం వల్ల ఏమీ సమస్యలు లేకపోయినా మాకు ఏం చేయాలో తెలియదు అనుకున్నా కూడా ఇందాక చెప్పినటువంటి పంచాక్షరి మతం, శ్రీరామ అనేటటువంటిదో, ఓం నమో నారాయణ అనేటటువంటిదో, శ్రీమాత్రే నమః అనేటువంటిది ఏదో ఒకటి చేసుకోండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే పొందగలుగుతారు. చాలా చాలా ఎక్కువ రెట్లు పుణ్య సముపార్జన చేయగలుగుతారు. ఇక ఈ గ్రహణం తాలూకా రాత్రి పడుతుంది కాబట్టి మధ్యాహ్నం నిత్య భోజనాలు ఏవైతే ఉన్నాయో 1 గంట లోపు నిత్య భోజనాలు చేయవలసి ఉంటుంది.
ఆబ్దికాలు మొదలైనటువంటి పెట్టుకునేటటువంటి వారు కూడా 1 గంట లోపు ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాత్రికి ఆరోగ్యంగా ఉన్నటువంటి అందరూ కూడా ఎవరు కూడా తిరిగి మళ్ళీ భోజనాలు గట్రా ఏమీ చేయకపోవడమే ఉత్తమం. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీలు మొదలైనటువంటి వారు సాయంత్రం 6 లోపు అల్పాహారం తీసుకొని తేలిగ్గా అరిగేటటువంటి అల్పాహారం తీసుకోవడం మంచిది. అలాగే గ్రహణం ఎవరికైతే ఇందాక చెప్పుకున్నామో దోషాలు ఉన్నాయి అన్నటువంటి చెప్పుకున్నామో ఆ దోషం ఉన్నటువంటి వారు కుంభరాశి, మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వారు, ఈ పూర్వభద్ర, పునర్వసు, విశాఖ నక్షత్రం వాళ్ళు కేజింపావు బియ్యం, కేజింపావు మినప్పప్పు, 1/2 కేజీ నల్ల నువ్వులు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వెండి చంద్రబింబం, ఆర్థికంగా కుదిరితే బంగారు సూర్యబింబం, బంగారు సర్పము. ఆర్థికంగా స్తోమత లేదు అన్నటువంటి వాళ్ళు ఏమీ బాధపడక్కర్లేదు, అవి కూడా వెండివే. సర్పము, సూర్యబింబం కూడా వెండివే తీసుకొని కంచు పాత్ర దొరికితే కంచు పాత్రలో ఆవు నెయ్యి వేసి బ్రాహ్మణోత్తములకు అదే రాత్రి గ్రహణం విడిచిపోయిన తర్వాత స్నానం చేసి దానికి దానం ఇవ్వగలిగితే, ఈ గ్రహణ సమయంలో ఇచ్చేటటువంటి దానాలు మామూలుగా రాత్రిపూట గట్రా మనం దానాలు గట్రా చేయకూడదు, కానీ గ్రహణ సమయంలో చేస్తే 1,000,000 రెట్లు చేసిన ఫలితం ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో తత్సంబంధమైనటువంటి దానాదిగా చేయడం ద్వారా చాలా ఎక్కువ ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. నదీ స్నానం కూడా అర్ధరాత్రులు చేయరు, రాత్రులు చేయకూడదు, కానీ గ్రహణ సమయంలో కూడా కుదిరితే ఈ యొక్క నదీ స్నానం చేసి అనుష్ఠానం చేసుకుంటే కూడా చాలా ఉత్తమమైనటువంటిగా చెప్పుకోబడుతుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క గ్రహణాన్ని అందరూ కూడా పుణ్య సముపార్జన కోసం సద్వినియోగం చేసుకొని అందరూ తరించవలసినటువంటి ప్రార్థన. గ్రహణానంతరం తత్సంబంధమైనటువంటి దానాధికాలు ఏవైతే ఉన్నాయో అర్ధరాత్రి చేయగలిగినటువంటి వాళ్ళు చెయ్యండి. అర్ధరాత్రి ఎవరికి దానం ఇవ్వడం గట్రా కుదరదు అనుకున్నటువంటి వారు ఆ యొక్క దానాలు ఏవైతే అనుకున్నామో బియ్యము, మినప్పప్పు, నువ్వులు, ఈ చంద్రబింబము, సూర్యబింబము, సర్పము, పాలు, పెరుగు మొదలైనటువంటివన్నీ కూడా బ్రాహ్మణోత్తములకు దానం చేస్తున్నట్టుగా ఊహించుకొని భగవంతుడికి సమర్పించేయండి. భగవంతుడి దగ్గర పెట్టి మరునాడు ఉదయం మళ్ళీ యజ్ఞోపవేదం మార్చుకొని నిత్యానుష్ఠానం గట్రా చేసుకొని ఏదైనా దేవాలయం దగ్గరికి లేదా మీ ఇంటికి వస్తే మీ ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకి మర్నాడు ఉదయం ఆ యొక్క దానాధికాలు చేయడం ద్వారా గ్రహణం వల్ల ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు కూడా తత్సంబంధమైనటువంటి ఇబ్బందులను తొలగించుకునేందుకు చాలా చక్కనైనటువంటి అవకాశంగా చెప్పబడుతుంది. కనుక ఈ విధంగా చంద్రగ్రహణాన్ని అందరూ కూడా పుణ్య సముపార్జన కోసం వినియోగించి తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.